హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఏథర్ ఎపెక్స్ ఫుల్ ఫిజికల్ రివ్యూ చూద్దాం. ఇది ఒక యూజర్ రివ్యూ అనమాట. అతని దగ్గర మనం క్లియర్గా దీని గురించి ముందుగా నేను కనుక్కున్నాను, వెహికల్ ఎలా ఉంది అనేది. సార్ మనకు క్లియర్గా అతను చెప్తాడు మనకు దీని గురించి ఎలా ఉంది, వెహికల్ ఎలా ఉంది, ఆయన ఎక్స్పీరియన్స్ ఏమి వెహికల్ మీద, అంటే సజెషన్స్ అనమాట. మనము ఈ వెహికల్ కొనొచ్చా కొనకూడదా అనే దాని మీద అతను ఒక మంచి క్లారిటీ అయితే ఇచ్చాడనమాట. దాని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియోని స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూసారంటే దీని గురించి క్లియర్గా మీకు అర్థమవుతుందన్నమాట. కొంచెం వీడియో అయితే లాంగ్ అయితే ఉంటుంది, అయినా కూడా మీరు చూడండి. వెహికల్ గురించి పూర్తిగా అయితే మీకు అర్థమైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకు ఏథర్ ఎపెక్స్ స్పెసిఫికేషన్ ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత మనం దీని గురించి మాట్లాడుకుందాం. అంటే అతను క్లియర్గా మనకు దీని గురించి చెప్తాడనమాట. మీరు చూడండి, కొద్దిగా వీడియో లాంగ్ అయితే ఉంటుంది, కానీ దీని గురించి A to Z ఒక వెహికల్ని మనము అంటే ఇంత కాస్ట్ పెట్టి మనం 2,06,000 రూపీస్ కాస్ట్ పెట్టి ఈ వెహికల్ని కొనొచ్చున, దీన్ని కొనడం వల్ల ఏం లాభం అనేది అతను పూసగుచ్చినట్టు మనకు క్లియర్గా చెప్పాడనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా దీని స్పెసిఫికేషన్ తెలుసుకుందాం, మళ్ళీ మనము ఒక్కోటిది అతని దగ్గర క్లియర్గా అడిగి తెలుసుకుందాం. అతని పేరు వచ్చి మోహన్ అన్నమాట. అతను మనకు దీని గురించి క్లియర్గా మనకు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఇప్పుడు దీనిలో స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు టాప్ స్పీడ్ అయితే వచ్చి 100 కిలోమీటర్స్ వ్రాప్ ప్లస్ మోడ్లో అయితే ఇది వెళ్తుందనమాట. అలాగే మనకు రేంజ్ చూసుకుంటే 110 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. 7 ఇంచెస్ TFT డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. బ్యాటరీ చూసుకుంటే మనకు 3.7 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. GPS నావిగేషన్ అలాగే గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. అలాగే మనకు ఛార్జింగ్ టైం చూసుకుంటే 5 hours 45 minutes ఛార్జింగ్ అవుతుందన్నమాట. గ్రిడ్లో చూసుకుంటే మనకు వన్ టైం మనకు 0 to 80% ఛార్జింగ్ ఎక్కడానికి 40 minutes అయితే పడుతుందన్నమాట. ఇంకా దీంట్లో మ్యాజిక్ ట్విస్ట్, స్పీడ్ అప్ టు, స్లో డౌన్ అలాంటివి, అలాగే మనకు ట్రాన్స్పరెన్సీ మోడల్ అనమాట. ఇది మనకు చూడడానికి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. కాంబీ బ్రేక్ సిస్టమ్తో అయితే వస్తుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. మనకు బ్యాక్ సైడ్ వచ్చి మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. అంతేకాకుండా దీంట్లో వచ్చి మనకు 26 Nm టార్క్ అయితే ఉంటుంది. మోటార్ చూసుకుంటే మనకు బెల్ డ్రైవ్ మోటార్తో వస్తుంది. 7 kW PMSM మోటార్తో అయితే వస్తుంది అనమాట. IP65 రేటింగ్స్ వచ్చి కంట్రోలర్కి, IP66 మోటార్కి అయితే రేటింగ్స్ ఉంటుంది. మనకి ఇక రేంజ్ పరంగా చూసుకుంటే రేంజ్ వచ్చి మనకు ఎక్కువ మోడ్లో 110 కిలోమీటర్స్ వస్తుంది, స్మార్ట్ ఎక్కువ మోడ్లో. అలాగే రైడ్లో మనకు 95 కిలోమీటర్స్, స్పోర్ట్స్లో 90 కిలోమీటర్స్, వ్రాప్ ప్లస్లో మనకు 75 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. వోల్ట్స్ పరంగా చూస్తే 51.1 volts ఉంటుంది మనకు. అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 212 క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది. 16 GB స్టోరేజ్, 2 GB ర్యామ్, 800 nits బ్యాటరీస్ అయితే వస్తుంది అనమాట. హాయ్ బ్రదర్. హాయ్ అండి. ఇప్పుడు ఇది మీరు తీసి ఎన్ని రోజులు అయింది? ఇది May 3rd అని పర్చేజ్ చేసింది. అంటే మీరు ఏథర్ ఎపెక్స్ ఎందుకు కొన్నారు? అంటే మామూలు ఏథర్లో 450X ఉంది, వేరే ఎస్ ఉన్నాయి కదా. అవునవును. ఎపెక్స్ కాస్ట్లీ కదా, మీరు దీన్ని ఎందుకు ఎంచుకున్నట్టు? అంటే ఫస్ట్ ఏథర్కి తీసుకోవడానికి రీజన్ వచ్చి రిలయబిలిటీ అండి. అంటే ఏథర్ అనే కంపెనీ, సోల్ కంపెనీ వచ్చి ఓన్లీ ఈవీ మీద మాత్రం వర్క్ చేస్తుంది. ఓకే, మీరు కంపారిటివ్ ఏదైనా హీరో కానీ, హోండా కానీ, TVS కానీ ఏది తీసుకున్నా వాళ్ళకి మోటో కాకుండా మీరు అన్ని దీని గురించి సెర్చ్ చేసి తీసుకున్నా? అవునండి, అవునండి. ఓకే ఓకే. ఇప్పుడు హీరో ఉంది, విడా V1 అని ఒకటి వస్తుంది, హోండా వాళ్ళది సంథింగ్. వాళ్ళది ఏమంటే మోటో కాప్ ఉంది, ఈవీ ఉంది. ఒకవేళ ఈవీ ఫెయిల్యూర్ అయినా మళ్ళీ వాళ్ళు మోటో కాప్ మీద వర్క్ చేసుకోవచ్చు. బట్ ఏథర్ అలా ఏం లేదు, సోల్ ఈవీ మీద ఉంది కాబట్టి మనకి రిలయబిలిటీ ఉంటుందన్న నమ్మకంతో ఏథర్ని చూస్ చేసుకున్నాం. దీని కాస్ట్ ఎంత అయింది? ఇది నాకు పడినప్పుడు మొత్తం ఆన్ రోడ్ వచ్చి 2,06,000 అయిందండి. 2,06,000. ప్రెసెంట్ ఇప్పుడు RTA ఇంక్లూడ్ అయింది. నేను కొన్నప్పుడు RTA లేదు, రోడ్ ట్యాక్స్ లేదు, పెంచారు మళ్ళీ. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో పెంచారు. 230 అవుతుంది, 2,30,000 అవుతుంది ఇప్పుడైతే. దీనికి ఇప్పుడు మీరు గుడ్ థింగ్స్ అంటే ఏమేమి చెప్తారు? దీంట్లో ఏది బాగుంది, ఏది బాగలేదు దాని మీద మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏది బాగుంది చెప్పండి. బాగుంది అనేసి అనిపిస్తుంది నాకంటే, సింపుల్ గా అనిపించిందండి బైక్. ఓకే, నాకు ఈ ఇండియన్ బ్లూ కలర్ అనేది బాగా నచ్చింది. కలర్ కదా, చాలా బాగుంది, ప్లెజెంట్ గా ఉంది కలర్ కూడా. మీ కంపారిటివ్ ఏదైనా బ్లూ కలర్ తీసుకున్నా, ఆ కలర్ కి ఇండియన్ బ్లూ కి కలర్ డిఫరెన్స్ ఏమంటే కొద్దిగా రెడ్ టింట్ కూడా యాడ్ అయింటుంది దీంట్లో. ఓకే ఓకే, అదే కొద్దిగా చూడడానికి మంచి లుక్ అయితే ఉంది. రోడ్ ప్రెజెన్స్ బాగుంటది, పీపుల్ అట్రాక్ట్ చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా. ఈ కలర్ డిఫరెంట్ గా ఉంది కలర్. ఓకే, ఫస్ట్ ఈ బైక్ ల్యాంప్స్ అవన్నీ చూడండి ఎలా ఉందనేది. చాలా అంటే చాలా బాగుంది అసలు, లుక్ కానీ ఫ్రంట్ లుక్ కానీ. యాక్చువల్ గా ఏథర్ కాస్ట్ ఎక్కువ అన్నా కూడా దీని బిల్డ్ క్వాలిటీ కూడా మనకు అదే మారినే ఉంది. వాళ్ళ R&D కూడా అలానే వర్క్ చేస్తుంది. మొత్తం బిల్డ్ క్వాలిటీ అంతా చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి ఏమంటే దీని సైడ్ ప్యానల్ మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుంది.
మనకి లోపల ఉన్న ఈ సస్పెన్షన్ ఇదైతే మొత్తం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. నార్మల్ ఏథర్ కి దీనికి మేజర్ లుక్స్ డిఫరెన్స్ నాకు బాగా నచ్చింది. లుక్స్ పరంగా దానికంటే ఇది లుక్ బాగుంది. లుక్ బాగా అనిపించింది నాకు. అంటే అది ఎక్కువ ఉన్న ఏథర్ నార్మల్ ఏథర్స్ ఇది చాలా తక్కువ తిరుగుతుంది కాబట్టి మనకి ఇది బాగా నచ్చింది. నాకెందుకు ఇక్కడ ఫుడ్ కూడా కొద్దిగా దానికంటే పెద్దది అన్నట్టు అనిపిస్తుంది. లేదండి, అదే ఫ్రాంక్స్ పెట్టుకుంటే మనకి ఒకటే అనిపిస్తుంది. ఇక్కడ ఫ్రాంక్స్ లాగా వస్తుంది కదా, అది ఉండడం వల్ల మీకు అట్లా అనిపించింటది. మేజర్ అంటే ఒకటే, మొత్తం అంతా ఒకటే. దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఓన్లీ ఇది ట్రాన్స్పరెన్సీ ఇచ్చాడు. బాడీ రేషియో రెండు ఒకటే, ఏం ప్రాబ్లం. అప్పుడు మీకు దీంట్లో ఏం డిఫరెన్స్ అంటే ఇంటర్నల్ గా అండి, సాఫ్ట్వేర్ పరంగా కానీ లేదంటే హార్డ్వేర్ దీనికి పరంగా కానీ కొద్ది చేంజెస్ ఉన్నాయి నార్మల్ ఏథర్కి దీనికి. ఫస్ట్ ఫార్మోస్ట్ చూడాల్సింది ఏదైతే మనం అయితే మ్యాజిక్ ట్విస్ట్ అని ఒక అడిషనల్ ఫీచర్ దీనికి ఇంక్లూడ్ అయింది. మీరు ఇటు పక్క వచ్చారంటే ఇప్పుడు మనము బైక్ యాక్సలరేటర్ చేస్తే ఫ్రంట్కి వెళ్తుంది. ఇప్పుడు మనం స్లో డౌన్ చేయాలి, బ్రేక్ యూస్ చేయకుండా ఏ యాక్సలరేటర్ ని ముందుకు ట్విస్ట్ చేసాం అనుకోండి, మ్యాజిక్ ట్విస్ట్ అని ఆటో అది బ్రేక్ చేస్తుంది. అంటే కంప్లీట్ బ్యాటరీ కూడా ఇది కూడా రీజనరేట్ కూడా అవుతుంది. డిస్ప్లే ఇప్పుడు మీకు దీంట్లో ఆప్షన్స్, ఇది ప్రో మోడల్, ఇది ప్రో అండి, అంటే ప్రో ప్యాక్ ఇంక్లూడెడ్ మొత్తం. దీనికి ఏమి ఎక్స్ట్రా ప్రో ప్యాక్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంక్లూడ్ వస్తుంది. ఇంకోటి ఏమంటే ప్రో ప్యాక్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే మనకి బ్యాటరీ అనేది 5 years ఎక్స్టెండెడ్ వారంటీ వస్తుంది, లేదా 67 kilometers. ఏది ముందు దానికి రేంజ్ ఎంత వస్తుంది? ఈకో స్మార్ట్ ఈకో అనే ఒక మోడ్ ఉందండి దీంట్లో. అంటే మనం అది డిజేబుల్ చేసుకోవచ్చు, ఎనేబుల్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఈకో ఆన్ లో ఉంది. ప్రెసెంట్ స్మార్ట్ ఈకో ఆన్ లో ఉంది అనుకోండి, 100% పెడితే 110 వస్తుంది. ఇప్పుడు వచ్చి మనకు 68% కు 71 kilometers ఉంది. కంప్లీట్ 100% చార్జ్ పెట్టామంటే 110 kilometers రేంజ్ వస్తుంది. ఇప్పుడు ఇది డిస్ప్లే ఇంతే, ఇంతకంటే క్లారిటీ ఏమి ఉండదు కదా. ఇది మొత్తం డార్క్ మోడ్ అండి. డార్క్ మోడ్. ఇది లైట్ మోడ్ రాదా? లైట్ మోడ్ కూడా ఉంది, మార్చుకోవచ్చు మనం సెట్టింగ్స్ లోకి వెళ్తే. మోడ్ లో ఫోన్ లో వస్తుంది. దాంట్లో నుంచి అయితే మనం దీంట్లో రాదన్న, దీంట్లో లేదు. ఇంకొకటి మ్యాజిక్ ట్విస్ట్ అని చెప్పాను కదా, మనం దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు, లోలో పెట్టుకోవచ్చు, లేదా హైబ్రిడ్ పెట్టుకోవచ్చు. దాంట్లో మనం సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, నోటిఫికేషన్స్, మ్యూజిక్ ఆన్ ఆఫ్. అంటే మ్యూజిక్ మనకు స్పీకర్స్ ఏమి ఉండవు కదా? స్పీకర్ ఏం లేదు, కాకపోతే కంట్రోల్ చేయొచ్చు మన ఈ జాయ్స్టిక్ యూజ్ చేసి. కాబట్టి ఇప్పుడు కాల్ వచ్చింది అనుకోండి, లిఫ్ట్ చేయాలనుకుంటే రైట్ కి స్వైప్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తుంది. మనం బ్లూటూత్ లో ఉండాలి. మనం బ్లూటూత్ లో ఉండాలి. అంటే ఎవరు ఫోన్ చేస్తున్నారనే తెలుసు, మనకి డిస్ప్లే వస్తుంది. నెంబర్, నేమ్ అంతా వస్తుందా? కాంటాక్ట్స్ కి కాంటాక్ట్ ఉంటే కాంటాక్ట్ వస్తుంది. నేమ్ నెంబర్ ఆన్ చేస్తారా? ఒకసారి చూద్దాం. చేయండి. రన్నింగ్ లో బైక్ రన్నింగ్ లో ఉంటే మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. మనకు కనెక్టివిటీ అని వస్తుంది. ఇంకొకటి యాప్స్ ఇది సైడ్ లోనే వచ్చేస్తుంది కదా, డిస్ప్లే సైడ్ లోనే యాప్ కూడా వచ్చేస్తుంది. మనము దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మొత్తం కంప్లీట్ గా పెట్టుకోవచ్చు, లేదా మినిమల్ గా ఉండాలనుకుంటే మినిమల్ గా కూడా పెట్టుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు ఓలా ఇట్లా మన యాప్స్ అంటే మనకు జీపీఎస్ అంతా దీంట్లోనే వచ్చేస్తుంది. జీపీఎస్ నావిగేషన్ అంతా ఇక్కడనే వస్తుంది కదా. టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా వస్తుంది. టర్న్ బై టర్న్ వస్తుంది. ఇప్పుడు వాట్సాప్ లో ఎవరైనా నోటిఫికేషన్ పంపించారు, ఎగ్జాంపుల్ మీరే నాకు నోటిఫికేషన్ పంపించారు అనుకోండి లొకేషన్, నేను దాన్ని ఏతర్ యాప్ లో నుంచి స్కూటర్ సెండ్ చేసుకోగలుగుతా. మీరు ఏదైతే లొకేషన్ పంపించారో అది నేను స్కూటర్ సెండ్ చేయగానే ఆటోమేటిక్ గా మీకు డిస్ప్లే అవుతుంది. ఇందులో కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఫీచర్స్ పరంగా అయితే అన్ని వర్క్ అవుతున్నాయి, ప్రాబ్లం లేదు. అంటే మీకు దీని పరంగా చెప్పండి, సర్వీస్ కొద్దిగా నాకు అనిపించింది అంటే నా పర్సనల్ వ్యూలో అనిపిస్తుంది ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. స్పేర్స్ పరంగా మీకు ఏమైనా తెలుసు? స్పేర్ పరంగా అయితే ఏం ప్రాబ్లం లేదండి. అంటే ప్రస్తుతానికి మీకు ఏం ప్రాబ్లం రాలేదు. అంటే మీకు ఆ షోరూమ్ లో మీకు ఏమైనా ఏదైనా మీకు తెలిసిన వాళ్ళు స్పేర్స్ పరంగా ఏదైనా ఇబ్బంది పడ్డట్టు కానీ అట్లా ఏదైనా? లేదు, రీసెంట్ గా నేను బ్యాక్ ఫెండర్ మార్చాను. ఇదా ఏమైంది? ఇది అంటే ఇంటి దగ్గర పిల్లలు ఇరగొట్టేశారు. రీసెంట్ అంటే మార్చాను, నాకు ఒక 1 or 2 hours లోనే మార్చి ఇచ్చేసారు. స్పేర్ పార్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కాస్ట్ ఎంత? అది నాకు 1899 పడిందండి. 2000 దాకా పడింది. 2000 పడింది. అంటే మీకు రీజనబుల్ అనిపించిందా? అంటే కాస్ట్ బైకే 2 లక్షల వరకు పెట్టాను. మీకైతే కంఫర్ట్ సర్వీస్ పరంగా ఉంటే ఇంకొంచెం బాగా అనిపిస్తుంది. అంటే కాస్ట్ కూడా మీకు ఇది ఓకే అంటారా? ఇంతకంటే తక్కువ ఉండొచ్చు అంటారా? ఎక్కువ ఉందండి, నా పర్సనల్ వ్యూ కొంచెం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకు పెద్దగా రేంజ్ రాదు, 110 వస్తుంది రేంజ్. ఈ రేంజ్ కి మనం 2 లక్షలు పెట్టాలి. బట్ ఏథర్ ని చూస్ చేసుకోవడం వల్ల ఇంకొక బెటర్ ఆప్షన్ బెటర్ ఇదేమంటే మనకి ఏథర్ గ్రిడ్స్ ఉన్నాయి. గ్రిడ్ వల్ల ఏమవుతుంది అంటే మనము 80% వరకు ఫ్రీగా చార్జ్ పెట్టుకోవచ్చు. ప్రెసెంట్ అయితే సెమీ అర్బన్ లో మొత్తం ఫ్రీగా ఉన్నాయి. మీరు మెట్రోస్ లో అక్కడ చూస్తే 1 రూపీ per minute చార్జ్ చేస్తున్నారు.
బట్ సెమీ అర్బన్ లో అయితే ఇంతవరకు ఏమీ ఇప్పుడు ఫెయిల్ మనకి రాలేదు. ఇక్కడ ఉంది కదా మన నిసాన్ ఉంది, మీకు అక్కడ ఎంతసేపులో అవుతుంది ఛార్జింగ్? 0 to 80% అంటే నాకు ఎగ్జాక్ట్లీ 40 minutes అండి. 40 minutes లో ఎక్కేస్తుంది. ఓకే, మీరు ఒక రోజు మీరు ఆడ పెట్టుండే చూసాను నేను. ఓకే, మీకు ఆడ కొంచెం ఫాస్ట్ గానే ఉంది. అంటే బెటర్ సజెషన్ ఏమంటే ఒక 20% ఉండగా పెడితే కానీ మాత్రం ఇంకొంచెం క్విక్గా ఎక్కుతుంది, తొందరగా ఎక్కేస్తుంది. 20% అంటే తక్కువ ఉంది అనుకోండి, లేట్ రాకుండా చూసుకోవడం బెస్ట్ అంటారు. ఇంకొకటి షోరూమ్ వాళ్ళు సజెస్ట్ చేసిన విషయం ఏమంటే గ్రిడ్ని ఎక్కువ వాడకూడదు అని అంటున్నారు. ఎందుకంటే బ్యాటరీ అనేది ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది కాబట్టి ఇది తగ్గుతాయి, సైకిల్స్ అనేది తగ్గుతుందని అంటారు. ఓకే, యాక్చువల్గా ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకు యాపిల్ ఫోన్ కానీ సామ్సంగ్ ఫోన్స్ చూడండి, మీకు ఛార్జింగ్ అయితే మనకు 25 minutes 30 minutes ఛార్జింగ్ 30 watts ఛార్జరే ఇస్తారు. మీరు గమనించుంటే మీకు తెలుస్తుంది, 30 watts ఛార్జరే ఇస్తారు. ఎందుకంటే అది తొందరగా ఎక్కువగా స్పీడ్గా ఛార్జింగ్ కావడం వలన దానికి బ్యాటరీ లైఫ్ రాదని చెప్తారనమాట. అదే మాదిరిగానే వాళ్ళు దీన్ని కూడా దాంట్లోనే ఫాలో కమ్మని చెప్తున్నారు. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు, మీరు దాన్ని గమనించండి. ఓకే, ఇంకో కొన్ని అడిషనల్ ఫీచర్స్ అంటే మనకి డిస్ప్లేలో చూస్తే మీరు ఆటో హోల్డ్ అనేది ఒక ఆప్షన్ ఉంది. ఓకే, ఆటో హోల్డ్ ఏమవుతుందంటే ఇప్పుడు మనము స్టెప్స్ ఎక్కిస్తున్నాం, ఇంట్లోకి ఎక్కిస్తున్నాం అనుకోండి, సడన్ గా హిల్ ఏరియా ఏదైనా అసెంట్ చేస్తున్నాము, సడన్ గా బ్రేక్ ఒకటి ఆగాల్సి వచ్చింది. ఓకే, బ్రేక్ ఒకటి ఆగిన తర్వాత బండి అనేది వెనక్కి మూవ్ అవ్వదు, ఆటో హోల్డ్ లో పడుతుంది. ఓకే, ఆటో హోల్డ్ లో ఉండి మళ్ళీ మనము డిసెంగేజ్ చేయాలంటే మళ్ళీ ఏదర్ బ్రేక్ అన్న ప్రెస్ చేయాలి లేదా యాక్సిలరేటర్ ఇవ్వాలి. ఓకే, లేదంటే అంతవరకు ఆటో హోల్డ్ లో ఉంటుంది బైక్. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ఏదైనా ఎవరైనా ఎల్డర్లీ వెళ్ళినప్పుడు ఎవరైనా ఎల్డర్లీ పర్సన్ అంటే మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ ఎవరైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు వాళ్ళు సడన్ గా కంట్రోల్ చేయలేకపోతారు బ్యాక్ వచ్చేప్పుడు, అప్పుడు యూజ్ఫుల్ ఫీచర్ ఆటో హోల్డ్ అన్నది. ఓకే, అయితే మీరు మొత్తానికి సాటిస్ఫైడ్ దీంట్లో? నేను ఎప్పటి నుంచి అనుకున్నదంటే అంటే పెట్రోల్ బైక్లు నేను యూజ్ చేసినాను, యాక్సిస్ 125 వాడాను. నాకు ఈకో మోడ్ కంటే రైడ్ మోడ్ అయితే బండి కొంచెం బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇది ఈకో మోడ్ లో ఏమవుతుంది అంటే లిమిటేషన్ అనమాట, ఆర్పిఎం చాలా లిమిటెడ్గా వెళ్తుంది. ఏదైనా ఆపి ఎక్కించాలనుకోండి మనము 15 to 20 kilometers మధ్యనే వెళ్ళగలుగుతాం. యాక్చువల్గా ముందు ఒక ఇది ఉండేది, మనకు ఏదైనా సిగ్నల్స్ ప్లేస్లో వచ్చినప్పుడు మనం బండి ఆపేస్తాం కదా, మళ్ళీ పికప్ అయ్యేటప్పుడు కొంచెం స్లోగా పికప్ అవుతుంది అని అంటారు. అట్లనేం లేదండి, స్మార్ట్ ఈకో వచ్చిన తర్వాత నుంచి ఆ ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. అంటే పికప్ బాగానే అవుతుంది. బాగానే అవుతుంది. ఇంతకు ముందు ఆ ప్రాబ్లం ఉండేదన్నమాట. ఇంకొకటి నార్మల్ ఏతర్ 450X కి ఏపెక్స్ కి ఉన్న డిఫరెన్స్, నార్మల్ 450 ఏపెక్స్ ఓన్లీ 90 km/h, ఓన్లీ ఏపెక్స్ మాత్రమే 100 kilometers అనమాట టాప్ స్పీడ్. ఓకే ఓకే ఓకే, 100 kilometers టాప్ స్పీడ్ వెళ్తుంది. ఇది 100 kilometers టాప్ స్పీడ్ వెళ్తుంది. టాప్ స్పీడ్ వెళ్తుంది. సరే, మీకు రేంజ్ ఎంత ఇస్తుంది యాక్చువల్గా? ఏది ఎకో మోడ్లో 100%కి 110 kilometers చూపిస్తుంది. అంటే నా డ్రైవింగ్ దాని ప్రకారం. ఇంకొంచెం కిలోవాట్స్ తక్కువ వాడే వాళ్ళు అయితే ఇంకొక 5 kilometers కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్గా మీరు వాడుతున్నారు కదా, ఇప్పుడు రేంజ్ బాగా రావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? రేంజ్ బాగా రావాలనుకుంటే ఒకటండి, మ్యాక్సిమం టైం వరకు మనము స్మార్ట్ ఈకోలో డ్రైవ్ చేయడానికి ట్రై చేయాలి. ఏదైనా ఇంటర్నల్ సిటీలో డ్రైవ్ చేసేప్పుడు, ఏదైనా అప్ హిల్ మరి ఏదైనా ఓవర్టేక్ చేసుకోవాలనుకున్నప్పుడు రైడ్ మోడ్లో పెట్టుకుంటే ఇనఫ్. అర్బన్లో ఓకే, హైవే ఎక్కినప్పుడు మీరు ఎంజాయ్ చేయాలి కార్ని బండిని అనుకుంటే అప్పుడు మీరు స్పోర్ట్ మోడ్ పెట్టుకున్న ఇనఫ్. వార్ ప్లస్ కూడా నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే 100 kilometers అన్నది డేంజర్. ఎందుకంటే మనకి ఇచ్చిన టైర్ సైజ్ కానీ మనం చేసే బ్రేకింగ్ కానీ కొద్దిగా ప్రాబ్లమేటిక్ అవ్వచ్చు. బట్ 100 ఇచ్చారంటే దానికి తీసుకోవాల్సిన సేఫ్టీ ఫీచర్స్ తీసుకుంటారు. బట్ స్పోర్ట్స్ మోడ్ అయితే ఇనఫ్. నేను సజెస్ట్. అలాగే మనకు వీల్స్ లో అంటే టైర్స్ లో గాలి అవన్నీ దీనికి ఏపెక్స్ కి ఉందండి ఆప్షన్. అంటే 5,000 రూపాయలు అదనంగా పెట్టాల్సి వస్తుంది. నార్మల్ 450X అయితే టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ అయితే దీనికి ఇన్బుల్ట్ ఇస్తారు. ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. ఓకే, దానికి ఎక్స్ట్రా కాస్ట్ పెడతారా? నార్మల్ 450 పర్చేజ్ చేస్తే మాత్రం 5,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలి. ఎక్స్ట్రా కట్టాలి. దీనికి అవసరం లేదు. అంటే ఇది ఆల్రెడీ పూర్తిగా కంప్లీట్ ప్యాకేజ్ వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఈవెన్ మీరు కీ చైన్ చూసినా కానీ దీనికి కస్టమైజ్డ్ కీ చైన్ అనమాట. ఓకే, ఇది నార్మల్ కీ ఉన్నట్టే ఉంది. కీ చైన్ ఇది వాళ్ళు ఇచ్చారనమాట. ఓకే, కీ ఆప్షన్ కూడా ఉంది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అసలు యాక్చువల్గా కీ ఉండాలి, మనం పూర్తిగా డిజిటలే కాకుండా. ఇప్పుడు చేతక్ చూసారంటే మీరు ఇది అయిపోయింది, స్టార్ట్ స్టాప్ అయిపోయింది. బట్ కీ అనేది ఇంకొకటి నేను రేపు ఎప్పుడైనా మనకు ఎమర్జెన్సీ టైంలో ఇది వర్క్ కాకపోయినా మనకు కీ ఉంటుంది కాబట్టి. అవునండి. ఇంకొకటి యాక్సెసరీస్ అండి. ఓకే, వీళ్ళ కంపెనీ ఇచ్చే యాక్సెసరీస్ చాలా బాగున్నాయి. వేరే ఏదైనా వేస్ట్
థర్డ్ పార్టీ నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఒకవేళ మనం ఇప్పుడు సపోజ్ దీనికి ఏదైనా మన ఏదైనా ఒకవేళ దీనికి కూడా ఎక్స్పైర్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది, మన సర్వీస్ కానీ లేదా వారంటీ గ్యారంటీ ఎక్స్పైర్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉండొచ్చు, ఎందుకంటే థర్డ్ పార్టీ ఫిట్టింగ్స్ ఎప్పుడు వర్క్ అయితే తెలియదు కాబట్టి. ఇప్పుడు మనము సైడ్ పెడల్ పెట్టించాను, ఇది దీనికి వచ్చింది కదా, ఇది వచ్చింది, ఇది యాక్సెసరీ అండి, అడిషనల్ యాక్సెసరీ ఇది. ఓకే, అడిషనల్ దీంట్లోనే వచ్చింది. ఏతర్ వాళ్ళది ఇది కూడా జెన్యూన్ పార్టే. ఓకే ఓకే ఓకే, ఇది కూడా బాగుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందులో ఈ పార్ట్ ఇక్కడ రావడం వలన కొంచెం గట్టిగా ఉందన్నమాట. మీరు సపరేట్ చూసారనుకోండి ఒక 2 కిలోల దాకా వస్తుంది వెయిట్. ఇరిగిపోవడం అవన్నీ లేకుండా ఎంత వెయిట్ ఉన్నా కూడా అది తట్టుగానే ఉందన్నమాట. ఓకే, ఇంకా నెగిటివ్ అనిపిస్తే ఒకటి బూట్ స్పేస్. ఓకే, ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంది, కాకపోతే బండి సైజ్ చిన్నది కాబట్టి మనం బూట్ స్పేస్ చూపిస్తారు కొద్దిగా. బూట్ స్పేస్ ఇంతే అండి వచ్చేది, ఇంతకు మించి ఏం రాదు. ఒక హెల్మెట్ పెట్టారనుకోండి, ఓకే, ఇంకా అంతకు మించి ఇంకేం ఉండదు ఇందులో, ఇంకేం ఉండదు. యాక్చువల్గా ఇది 28 లీటర్స్ సంథింగ్ అనుకుంటాను ఇది బూట్ స్పేస్. ఇంకొకటి ఏమంటే కొంచెం మనకి నైట్ టైం విజిబిలిటీ కోసం లైట్ కూడా ఇచ్చాడు, ఆటోమేటిక్ బూట్ ఓపెన్ చేస్తుంటే లైట్ వస్తుంది. బాగుంది, విజిబిలిటీ కూడా బాగుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకా రిడ్జావ్ అనే ఒక మోడల్ కూడా వచ్చింది కాబట్టి లుక్ చాలా బాగుంది కదా. ఓకే, ఈ ఆరెంజ్ ఈ బ్లూ, ఇండియన్ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి. మనకి ఏది కూడా వాళ్ళు మనకు ముందుగా మనం ఎందుకు ఏతర్ కొనాలా అనే దాని మీద ఆలోచిస్తే మెయిన్ బిల్డ్ క్వాలిటీ. మీరు ఎక్కడే కానీ ప్యానల్ గ్యాప్స్ కానీ లేకపోతే మీకు ఎక్కడ చూడండి, మీకు చిన్న మైండ్ నోట్స్లో కూడా చాలా నీట్గా వాళ్ళు ఫిట్టింగ్స్ అయితే బాగా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడే కానీ ఊగడం కానీ కదలడం కానీ లేకుండా నీట్గా ఇచ్చారనమాట. ఇంకొక అడిషనల్ యాక్సెసరీ నేను క్రాష్ గార్డ్స్ వేయించుకున్నాను అండి. ఓకే, ఇదా? ఇవి క్రాష్ గార్డ్స్. ఇది ఇక్కడ చూడండి. ఓకే, ఈ సిలికాన్ రబ్బర్ ప్యాడ్ లాగుందా ఇక్కడ. ఓ ఇది ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది అనమాట. ఇక్కడ ఓకే, ఇక్కడ ఇప్పుడు మనము సేఫ్టీ బండి స్టాండ్ లో పెట్టున్నాము. ఓకే, సపోజ్ ఎవరైనా తగిలించి కింద పడిపోతుంది అనుకోండి, ఫస్ట్ బాడీ తగిలే పార్ట్స్ అన్నిటికీ మన క్రాష్ గార్డ్స్ ఇస్తారు. ఓకే, ఇది వచ్చి మనకి స్క్రాచ్ అవుతుంది తప్పనిస్తే మనకు డైరెక్ట్ దీన్ని తగులుతుంది. మనం ఇది కావాలంటే మళ్ళీ మార్చుకోవచ్చు, కానీ పెయింట్ కి ఒకసారి ప్యానల్ ఏదైనా పడిందంటే మనం ఒక 5,000-6,000 దాకా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, చూడండి, మీరు ఒకవేళ కొత్తగా మీరు కొనాలనుకున్నా కూడా ఇలాంటివి చేయించుకోండి, మంచిది అనమాట. ఇది అడిషనల్ యాక్సెసరీ వచ్చి మనకి 1700 కాస్ట్ అవుతుంది. 1700 మొత్తం ఈ ఫిట్టింగ్స్ మాత్రం. ఓకే, ఇది ఎక్కడ చేస్తారు? ఇక్కడే ఉందా, లోకల్లో ఉందా? ఏతర్లోనే ఉంది, వాళ్ళ షోరూమ్ వాళ్ళే చేస్తారు. అంటే యాక్చువల్గా అన్ని యాక్సెసరీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి. దీనికి సంబంధించిన ఎక్కడ ఎత్తుకోవాల్సిన. నేను అది హెల్మెట్ మర్చిపోయాను. యాక్చువల్గా హెల్మెట్ మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉండేది, సేమ్ ఆరెంజ్ బ్లూ, ఇదే పెయింట్ స్కీమ్. హెల్మెట్ కూడా ఉంది, దానికే ఇంక్లూడ్ అండి, హెల్మెట్ కూడా ఫ్రీగా ఇచ్చారు. ఓకే 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 ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా ఉందనేది. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనంటే మనము నార్మల్గా నేను రివ్యూస్ పెట్టున్నాను కానీ దీన్ని పూర్తిగా ఫిజికల్ రివ్యూ అయితే పెట్టలేదన్నమాట. ఇప్పుడు అతను చాలా రిస్క్ తీసుకుని అతను వర్క్ ఉంది అయినా కూడా మనకు చాలా రోజులుగా నేను అడుగుతున్నాను అనేసి అతను వచ్చి ఇచ్చాడనమాట. థ్యాంక్ యూ బ్రదర్, మీరు మంచి హెల్ప్ ఇది. ఎందుకంటే చాలామంది మీ మాదిరి కొనే వాళ్ళకు ఉంటారు, వాళ్ళకు మీరు చెప్పిన సజెషన్స్ మంచి సజెషన్స్ చెప్పారు. పెద్దగా దీని మీద బ్యాడ్ థింగ్స్ ఏం చెప్పలేదు మీరు, అదొక బెస్ట్ విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది బాగుంది వెహికల్ అని మీకు పూర్తిగా నమ్మకం వచ్చింది కాబట్టి మీరు దీన్ని తీసుకున్నారు, అలాగే మీరు వాడుతున్నారు. దీని మీద పెద్దగా నెగిటివ్ కామెంట్స్ కూడా ఏది మీరు చెప్పలేదు అనమాట. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తానండి, అంటే మార్కెట్లో దాన్ని మనము ఆ కంపెనీ పేరు తీసుకురాలేము, దీనికి పోటీగా ఉన్న ఇంకో కంపెనీ కూడా ఉంది ఈవీ మీద వర్క్ చేస్తున్నటువంటిది. ఓకే ఓకే, మీరు కావాలంటే ఆ కస్టమర్ని ఈ కస్టమర్ని అడగండి, అంటే ఎవరైతే మార్కెట్లో దీనికి కాంపిటీషన్ ఉన్నారో వాళ్ళ కస్టమర్ మీరు కన్నా రివ్యూ అడిగారు అనుకోండి, వాళ్ళు చెప్పే మేజర్ డిఫరెంట్ పాయింట్ వచ్చి సర్వీస్ అండి. సర్వీస్ మన దానికి కనీసం 10కి 7 పాయింట్లను ఇస్తే వాళ్ళ దానికి 1 పాయింట్ కూడా ఇవ్వరు. 1 పాయింట్ కూడా ఇవ్వరు. అంటే మరి అంత వాస్ట్ ఉంది సర్వీస్ దాని విషయంలో. ఓకే ఓకే, అది ఒకటి నేను అనుకుంటున్నా ఏతర్ సంబంధించి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, అతని సజెషన్స్ అన్ని మీరు చూడండి. మీరు తీసుకునే వాళ్ళు, ఏతర్ కొనేవాళ్ళు ఎందుకు ఏతరే కొనాలి అనే దాని మీద అతను చెప్పిన క్లియర్ మనకు వెరిఫికేషన్ అనుకొని చెప్పుకోండి. ఇదంతా క్లియర్గా అయితే అతను చెప్పడం జరిగింది అనమాట. ఇందులో ఇంకొక ఫీచర్, యాడ్ ఆన్ ఫీచర్ ఇన్కాగ్నిటో మోడ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ మీరు వెహికల్ ఎవరికైనా ఇస్తున్నారు, ఓకే, లేదంటే మీరే వాడుతున్నారు, బట్ నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏమి వెళ్తున్నాను అనేది తెలియకూడదు ఎవరికి అనుకున్నప్పుడు ఇన్కాగ్నిటో మోడ్ అని ఒకటి ఉంటుంది. ఇన్కాగ్నిటో మోడ్ ఆన్ చేస్తే ఏమవుతుంది అంటే సిమ్ డిజేబుల్ అయిపోతుంది, ఇంటర్నల్ సిమ్ డిజేబుల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు బైక్ ఎక్కడ రైడ్ చేశారు ఏమైనా ఇన్ఫర్మేషన్ మాత్రం స్టోర్ అవ్వదు.
సో థెఫ్ట్ అలాంటి టైంలో ఎట్లా వర్క్ అవుతుంది? ఇప్పుడు బండి కీస్ ఆఫ్లో ఉంది, ఓకే, నా పాకెట్లో ఉన్న కీసు నేను బండిని మూవ్ చేయడానికి ట్రై చేస్తాను కొద్ది ముందుకి. మీరు గమనించండి, ఇండికేటర్స్ని గమనించండి. నేను బాడీ మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నా, అంటే బండి దొంగలించడానికి ట్రై చేస్తున్నా. ఓకే, చూసారా? ఓకే, ఇండికేషన్స్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ బజరు నేను కీ పెట్టేంత వరకు ఆన్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఈ బజర్ కనిపిస్తుంది కదా, సౌండ్ కూడా వినిపిస్తుంటది. ఓకే, ఇప్పుడు మళ్ళీ కీస్ నా దగ్గర కీస్ ఉంది, కీ పెట్టి ఆన్ చేస్తే అంతవరకు ఆఫ్ అవ్వదు. ఇది ఆఫ్ అవ్వదు అనమాట. అలాగే ఒకవేళ మన ఇతను దూరం వెళ్ళిపోయాడు అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందా? ఇప్పుడు చూడండి, కావాలంటే మూమెంట్ డిటెక్టెడ్ ఇన్ యువర్ వెహికల్. ఓకే, వెరిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను బైక్ ఎక్కడ ఉంది ఏమనేసి నేను ట్రేస్ చేస్తాను. ఇంకో ఫీచర్ కూడా ఉంది, ఫాలో మీ హోమ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఓకే, ఇప్పుడు లైట్ వెలుగుతుంది కదా, మీరు చూడండి. ఇప్పుడు నేను కీస్ ఆఫ్ చేసి తీయేస్తా, ఓకే, అయినా వెలుగుతుంది, వెలుగుతూనే ఉంటుంది 5 సెకండ్ల వరకు. మనం ఇంట్లో వెళ్ళేంత వరకు మనకి ఒకవేళ ఏడాది చీకటి జాగాలో పెట్టినా కూడా కానీ మనకి లైట్ కనిపిస్తుంది. లైట్ కనపడుతుంది. ఓకే, దానివల్ల మనకు కనుక్కోవచ్చు అనమాట మన బండి ఎక్కడ ఉంది అనేది. మరి మీరు కొంచెం దూరం వెళ్ళి ఇంట్లోకి వెళ్ళేంత వరకు మనకు లైట్ వస్తుంది. ఇప్పుడు ఆఫ్ అయిపోతుంది, కొద్దిసేపు తర్వాత ఆఫ్. ఓకే, ఓకే, ఓకే. ఒక యాడ్ ఆన్ ఫీచర్ ఈవీని పర్చేజ్ చేయడం వల్ల మనమైతే ఇప్పటి వరకు పెట్రోల్ ఎంత సేవ్ చేసుకున్నాము, ఎంత మనం ఈవీ వెహికల్ ద్వారా పెట్రోల్ సేవ్ అయింది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి యాప్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఓకే. మొత్తం మనకు ఇప్పుడు 2591 కిలోమీటర్స్ మీరు వెళ్ళారు. అవునండి, మీకు 6394 రూపాయలు సేవ్ అయినట్టు. ఓకే, ఓకే. సో కాబట్టి మనం ఇక్కడ మనకి బ్యాడ్జెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఎందుకు మనకి చేశారని చెప్పని రీసెంట్ టైమ్స్లో మనకి హై స్పీడ్ బ్యాడ్జ్ అనేది ఒకటి ఇచ్చారు. 5% యావరేజ్ స్పీడ్ మనం పెంచాము. ఓకే, ఇలా మళ్ళీ కంప్లీట్గా మనకి రైడ్స్ ఇన్ఫర్మేషన్, ఏ రోజు ఎక్కడికి వెళ్ళాము, ఎంత కంప్లీట్ డీటెయిల్స్ మనకి యాప్ ద్వారా ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు చూసారా ఆప్షన్ అయితే క్లియర్గా ఉంది, దీంట్లో అన్ని గురించి మీరు ఎక్కడెక్కడ వెళ్ళారు అంతా ఉంది కదా. ఓకే, ఓకే. ప్రో ప్యాక్ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఇదే అండి. ప్రో ప్యాక్లో ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఓకే, ఇదే అండి. ఇప్పుడు లాంగెస్ట్ రైడ్ వచ్చి ఒక సింగిల్ లాంగెస్ట్ డ్రైవ్ వచ్చి నాది 25 కిలోమీటర్లు. అది 100 కిలోమీటర్ స్పీడ్ పోవచ్చు అని చెప్పాను కదా, దాంట్లో 7 కిలోమీటర్లు మాత్రం పోగలిగాను. టాప్ స్పీడ్ వచ్చి 94.5. 94 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వెళ్ళాను అనమాట. ఓకే, ఓకే. ఇది ఎఫిషియెంట్. అంటే మీరు అడిగారు కదా ఎలా వస్తుంది మైలేజ్ అని చెప్పని, ఈ వాట్ అనేది మనకి తక్కువ ఉండాలన్నమాట. కిలో వాట్స్ అనేది మనకి పెరిగితే గన మనకి ఎక్కువ రేంజ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మీరు కావాలంటే కంప్లీట్ డీటెయిల్స్ చూడొచ్చు. ఓనర్షిప్ ఎంతసేపు ఉంది, ఎలా ఉంది, అంటే మీరు కొని 75 డేస్ అయింది. ఓకే, ఓకే. A to Z మీకు ఇక్కడ ఉంది. 75 డేస్ ఉంది, 2592 కిలోమీటర్లు తిరిగి ఉన్నారు, మరి సేవ్ అయింది. గ్రీన్ స్కోర్ అని ఒకటి ఇస్తారనమాట. మనం డ్రైవ్ చేస్తున్నటువంటి కిలోమీటర్స్ బేస్ చేసి మనం మోడ్ లో 110 కిలోమీటర్స్, రైడ్ మోడ్ లో 92 కిలోమీటర్స్. ఇది సూపరా స్పోర్ట్ మోడ్ 87 కిలోమీటర్స్, వాప్ మోడ్ లో 80 కిలోమీటర్స్. ఇది వాట్ ప్లస్ అనమాట. నార్మల్ 450X లో వాప్ అని ఉంటుంది, ఇందులో వాట్ ప్లస్ అని ఉంటుంది. ఓకే, యాప్ అయితే ఈ విధంగా ఉంటుంది కదా మొత్తం, అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇందులోనే మీరు మొత్తము బైక్ ఇన్ఫర్మేషన్, ఓకే, ఈ మాదిరిగా అయితే లొకేషన్, ఇంకా టైర్ ప్రెషర్ మానిటర్ అడిగారు కదా, ఎలా ఉంది ఇక్కడే చూపిస్తుంది ఇన్ఫర్మేషన్ మనకి. ఓకే, ఇంకొకటి చార్జ్ ఎక్కడ మనకి అవైలబుల్, దగ్గర ఎక్కడ ఛార్జింగ్ ఉంది, గ్రిడ్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయో చూపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? మొత్తం మన దగ్గర వచ్చి 7 దాకా ఉన్నాయి. 7 ఉన్నాయి. తిరుపతిలో 7 ఉన్నాయి. 7 ఉన్నాయి. మనకి ఇప్పుడు ప్రస్తుతం పోయేటప్పుడు దావలో ఒకటి మాత్రమే నేను చూసిండాను, 7 అయితే ఉందంట. చూడండి, ఇప్పుడు మనకి నియరెస్ట్ ఉన్నది ఫస్ట్ వస్తుందండి. ఇప్పుడు హైటెక్ మోటార్స్ మనకి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఉంది. ఇది ఉంది. తర్వాత హోటల్ పిఎల్ఆర్ దగ్గర వస్తుంది కాబట్టి అది మనకి మన లొకేషన్ బేస్ చేసి మారుతుంటాయి. మనకు చుట్టుపక్కల నియర్ బై ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని బట్టి మారుతూ వస్తుంది. ఓకే, అది ఫ్రంట్ చూపించేసి మిగతా బ్యాక్ వస్తుంది అనమాట. ఓకే, 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 ఓకే. మొబైల్ కూడా మంచి ఆప్షన్స్ ఉంది కదా దీంట్లో, ఎక్కడ హ్యాంగ్ కావడం కానీ ల్యాగ్స్ కానీ ఏం లేవు. యాప్ కూడా ఇంకొకటి ఛార్జింగ్ హిస్టరీ, మనం ఎన్నిసార్లు ఛార్జ్ పెట్టాము ఏమనేది. ఇది నైబర్హుడ్ ఉంటే ఓకే, మనకి ఇంకా రాలేదు నైబర్హుడ్ తిరుపతికి, ఇంకా బెంగళూరు హైదరాబాద్ లో ఉంది. మనకి ఇంకా కంప్లీట్ హిస్టరీ చూపిస్తుంది, ఛార్జింగ్ ఎలా చేస్తాము, ఏం చేస్తాము. ఓకే, ఓకే, ఓకే బ్రదర్, తీసుకోగలను అనమాట. ఓకే, క్లియర్ గా బైక్ నే చూపిస్తుంది కదా మీకు మ్యాప్ లో. బైక్ ఎక్కడి వరకు వెళ్ళింది ఇప్పుడు చూసారు కదా, మిస్ అయింది నాది.
ఓకే. నావిగేషన్ నొక్కాను అనుకోండి, నాకు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నా బైక్ ఎక్కడ ఉందో లొకేషన్ అక్కడికి వచ్చేస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. చూసారు కదా, ఇది మంచి ఆప్షన్ ఇది. ఓకే ఓకే, ఇది అలా అనమాట. ఓకే. మీరు సైడ్ స్టాండ్ పెట్టేశారు, బైక్ లాక్ వేయలేదు, కానీ హెల్ప్ఫుల్ ఫీచర్ అనమాట. మనం ఇప్పుడు అనుకుంటున్నాం ఎందుకు 2 లక్షలు ఇన్వెస్ట్ చేశారు బండి మీద అంటే, ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, రిలయబిలిటీ కోసమే. ఓకే 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 బ్రదర్, ఇంకా చాలండి, ఓకే, ఎక్కువ అయిపోతుంది. ఓకే బ్రదర్, మీరు మంచి సజెషన్స్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ. మీ టైంని, విలువైన టైంని మా కోసం కేటాయించినారు. షూర్ అండి. మీ టెక్నికల్ స్క్రీన్ సబ్స్క్రైబర్స్కి నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్, చెప్పండి. ఈవీ వెహికల్స్ మీద ఇంట్రెస్ట్ చూపించండి, మన ప్లానెట్ని ప్రొటెక్ట్ చేయండి. ఓకే ఓకే, ఇది ఒక మంచి మెసేజ్గా తీసుకోండి. అందరూ పెట్రోల్ వెహికల్ను వదిలి మనకు ఈవీ వెహికల్స్కి అయితే అందరూ తీసుకోవాలని అయితే మా కోరిక అనమాట. థ్యాంక్ యూ బ్రదర్, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. ఎలా ఉందనేది మీకు క్లియర్గా దాని గురించి వీడియో అయితే నేను చూపించేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.